పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో పలుచోట్ల రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తుంది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఎటువైపు చూసినా వర్షపు నీరే కనిపిస్తుంది. ఇక మరింత సమాచారాన్ని ప్యాట్నీ కాలనీ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వర్, అయితే హైదరాబాద్ లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కురుస్తున్నట్టుగా వర్షం మళ్లీ వచ్చాయి. నిన్న ఇదే సమయంలో ఇక్కడ చాలా నీళ్లుండేది. మళ్లీ వర్షం రావడంతో మళ్లీ వరద వస్తుంది, ఇందులోకెళ్లి వచ్చేస్తుంది. నిన్న కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ ప్యాట్నీ కాలనీలో పరిస్థితి ఈ విధంగా ఉంది. బయట నుంచి వరద వస్తుంది, రోజు అంటే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నిన్న కూడా ఇదే విధంగా ఉండే, ఈ విధంగా రాత్రి వరకు పెరిగేట్టుగా అవకాశం కూడా ఉంది. ఇక్కడితో పాటు ఇటు సికింద్రాబాద్ ఏరియాతో పాటు అటు ఉప్పల్, దాంతో పాటు ఎల్బీనగర్ అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఓ పక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరో పక్క విధంగా లోతట్టు ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇక్కడ ఉన్నట్టుగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. సరే, అంటే ఇంకా వరద వస్తూనే ఉంది కదా, అంటే నీళ్లు వస్తున్నాయి కదా, ఏం చేయాలి? మన అక్కడ నుండి కాలువ నిండి ఆ కాలువ నిండకెళ్ళి మోరీలకెళ్ళి బయటకు వస్తున్నాయి నీళ్లు. ఆ కాలువ గిట్ట నీళ్లు అందులో చెత్త తీసేస్తాయి, డైరెక్ట్ వెళ్ళిపోతే హుసేన్ సాగర్ లో నిండుతాయి. అవి చెత్త పడి ఆ నీళ్లు పైకి వచ్చి ఆ పైన ఉన్న నీళ్లన్నీ ఇక్కడ మన ఈ కాలనీ లోపలికి వచ్చినాయి కాబట్టి కాలనీలో నిండుతున్నాయి. అయితే ఇంతకుముందు మా ఎస్హెచ్ఓ గారు బేగంపేట ఎస్హెచ్ఓ గారు ఉండే ఇక్కడ బిలియన్ ఫైనాన్స్ వాళ్ళది ఒక 150 మంది వరకు వర్క్ చేస్తుండే, వాళ్ళందరినీ పంపించేశాడు. మళ్ళీ ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళందరూ చాలా వర్షం పెరిగితే పరిస్థితి ఏంటి? మళ్ళీ వర్షం పెరిగితే సేమ్ అలా నిన్నట్లాగానే నీళ్లు నిండుతాయి. ఆ మోరీ నీళ్లు ఆ హుసేన్ సాగర్ లకు అందులో చెత్త కిందికెళ్ళి తీసేయాలి. ఆ నీళ్లు అన్నది చిన్న చెత్త ఉన్నందువల్ల అది ఫుల్ నిండిపోయి ఈ కాలనీలోకి వస్తున్నాయి. ఎప్పుడు రాంది? ప్రతి ఏటా రాంది, ఈ ఏడాది వచ్చింది కదా. ఈ ఏడాది వచ్చిందంటే అక్కడ మొత్తము చెత్త బాగా నిండింది. నాలలో ఉంది కదా, అది ఫుల్ నిండిపోయి ఆ వాటర్ అంతా పైకి వస్తుంది. ఎప్పుడు కానీ ఆ స్లమ్ ఏరియాలో నిండుతుండే, ఇప్పుడు కాలనీలోకి వచ్చినాయి. ఫస్ట్ టైం ఈ కాలనీలో కూడా మేము చూడడం కూడా, ఎప్పుడు స్లమ్ గరీబోళ్ళ ఇళ్లలోకి వస్తుండే, ఇప్పుడు ఉన్నోళ్ళ ఇళ్లలోకి వచ్చింది. ఉన్నోళ్ళకి కూడా తెలిసింది ఇది ఎట్లా నీళ్ళు వస్తే ఏం పరిస్థితి ఉంటుంది అన్న వాళ్ళకు కూడా కొద్దిగా అనుభవం అయింది. ఇది చూడొచ్చు, ఇక్కడ అంతా ఒక విధంగా ఇది స్లమ్ ఏరియా కాదు, ఇదంతా మంచి రిచ్ ఏరియా. అయినప్పటికీ నీళ్లు వచ్చాయి, అక్కడి నుంచి చెత్త, దాంతోపాటు మ్యాన్ హోల్స్ నుంచి బయటికి వస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా మరింత వర్షం పడితే మాత్రం ఇంకా పెరిగేట్టుకు అవకాశం ఉంది. నిన్న 7 ఫీట్ల వరకు నీళ్లు వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.